కుమారుడు యొక్క వియోగాన్ని తట్టుకోలేక మూర్ఛపోయినాడు. అప్పుడు కుమారుడు ఆధ్యాత్మ వచనాలను బోధించాడు. వాళ్లతో పాటుగా రథం ఎక్కాడు. వాళ్ళను కూడా తీసుకొచ్చాడు. కైలాసానికి చేరుకున్నాడు. దేవతాగణాలు శివునికి కుమారుడి యొక్క ఆగమనాన్ని గురించి తెలియజేశారు. అప్పుడు శివుడి యొక్క ఆజ్ఞ చేత మేడలను అలంకరించారు. రాజమార్గాన్ని తోరణాలతో ముగ్గులతో తీర్చిదిద్దారు. అప్పుడు విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రాదులు స్కందుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి స్తోత్రం చేశారు. ఇంతలో శివపార్వతులు ఉత్సవ పురస్వరంగా వచ్చారు అక్కడికి. దూరాన్నుండే వాళ్ళని దర్శించినటువంటి విశాఖుడు ఎదురేగి శిరస్సు వంచి దండం పెట్టాడు. పరమేశ్వరుడు కుమారుణ్ణి కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. జగజ్జననైనటువంటి పార్వతీదేవి ఆ బాలుడి యొక్క ఒళ్ళంతా నిమిరి ఆనంద బాష్పాలతోటి చిక్కిళ్ల మీద జారిపడుతూ ఉంటే పరవశించిపోయింది ఆ తల్లి. తక్కిన వాళ్ళంతా జయ జయధ్వానాలు చేశారు. నాగభూషణుడైనటువంటి ఆ శంకరుడు ఆ కార్తికేయుడిని తొడ మీద కూర్చోబెట్టుకుని కౌగలించుకుని పుత్రగాత్ర పరిశ్వంగా సుఖాన్ని పొందాడు. అంటే పుత్రుడి యొక్క శరీరాన్ని కౌగలించుకుంటే దాన్ని పుత్రగాత్ర పరిశ్వంగ సుఖం అంటారు. మహాభారతంలో ఆది పర్వంలో శకుంతల చెబుతుంది దుష్యంతుడికి, దీనిని మించిన సుఖం లేదు అంటుంది ఆ తల్లి. పాములతోటి కొద్దిసేపు వినోదించాడు కుమారుడు. తండ్రి యొక్క మెడలో పాములుంటాయి కదా, ఆ పైన అందరూ శివమందిరానికి వెళ్లారు. దేవతలందరూ కూడా ఆ కుమారస్వామిని అద్భుతమైన ఒక రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారు. 100 రత్న ఘటాలతోటి నింపిన సర్వతీర్థ జలాలు తీసుకొచ్చారు. వేద మంత్రాలతోటి సంతోషంతో ఆ కుమారస్వామిని అభిషేకించారు బ్రహ్మర్షులు. ఆ మహోత్సవ సమయంలో కుమారుడికి విష్ణుమూర్తి రత్నమకుటాన్ని, మంచి అంగదాలను, వైజయంతి మాలను మరియు తన యొక్క చక్రాయుధాన్ని నుంచి మరొక చక్రాన్ని సృష్టించి వినయంగా సమర్పించాడు. శివుడు తన శూలం నుంచి మరొక శూలాన్ని సృష్టించి ఇచ్చాడు. పినాకమనే ధనుస్సుని, పరశువుని, శక్తిని, పాశుపతాన్ని, అలాగే పరమ విద్యని పరమానందంతో ఇచ్చాడు శంకరుడు. బ్రహ్మదేవుడైతే యజ్ఞసూత్రాన్ని, వేదాలను, గాయత్రిని, కమండలాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని భక్తితోటి బహుకరణ చేశాడు బ్రహ్మదేవుడు. అట్లాగే ఇంద్రుడు ఐరావతాన్ని, వజ్రాయుధాన్ని, వరుణదేవుడు తెల్లటి గొడుగుని, రత్నమాలికను, సూర్యుడు మనోవేగంతో వెళ్లే రథాన్ని, అద్భుతమైన దుర్భేద్యమైన కవచాన్ని, యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిరుతి శస్త్రాన్ని, అగ్ని శక్తిని, వాయుదేవుడు వాయువ్యాస్త్రాన్ని, కుబేరుడు గదని, కామదేవుడు కామాస్త్రాన్ని, గదని, తన యొక్క విద్యలను, ఇలా దిక్పాలకులు, దేవతలు వాళ్ళ అస్త్రాలను, విద్యలను సమంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతోటి ధారపోశారు. అప్పుడు క్షీర సముద్రుడు వచ్చాడు. అమూల్యమైనటువంటి రత్నాలను ఇచ్చాడు. హిమవంతుడు అలంకారాలను, వస్త్రాలను, ఓషధులను ఇచ్చాడు మనవడికి. గరుత్మంతుడు చిత్రబహరుడు అనే పేరు గల తన పుత్రుణ్ణి, గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనే పేరు గల తన పుత్రుణ్ణి, అరుణుడు పాదములే ఆయుధంగా గల బలశాలి అయిన తామ్రచూడ్రుడనే పేరు గల వాణ్ణి ప్రీతిపూర్వకంగా ఇచ్చారు. పార్వతీదేవి పరమైశ్వర్యాన్ని ఇచ్చింది. అలాగే చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి దివ్య సంపదని, రమణీయమైన రత్నహారాన్ని అభిమానంతో ఇచ్చింది. సరస్వతీదేవి వీణని, జ్ఞానాన్ని సంతోషంగా ఇచ్చింది. అక్కడికి వచ్చినటువంటి దేవతలందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను కుమారుడికి ధారపోసి యథాశక్తి బహుమతులన్నీ ఇచ్చారు. పరమేశ్వరుడు సంతోషపడి అప్పుడు ఆ దేవతలను ఉద్దేశించి, ఓ నాయనలారా, మీ యొక్క మనోవాంఛితాన్ని నెరవేరుస్తాను అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ, మీ యొక్క కోరిక చెప్పమని అడిగాడు కదా శివుడు,
వెంటనే దేవతలంతా, ఓ ప్రభు శంకర, నీ కుమారుడి యొక్క చేతిలో తారకాసురుడు సంహరింపబడతాడు. ఈ ఉత్తమ చరిత్ర అందుకే సంఘటిల్లింది. తారకాసుర సంహారానికి సన్నద్ధులమై ఈరోజే దండు నడిపిస్తాం, కుమారుడికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించారు. శంకరుడు సరే అని కుమారుడిని ఆశీర్వదించి దేవతలకు అప్పగించాడు. దేవతలకి నాయకుడైనాడు ఆయన, అంటే సేనానాయకుడు. దేవతలంతా కుమారస్వామిని ముందర పెట్టుకుని కైలాసం నుండి కదిలారు. శివుడి యొక్క ఆజ్ఞ చేత విశ్వకర్మ ఆ పర్వత సమీపంలో సుందరమైన నగరాన్ని, ఒక అద్భుతమైన మందిరాన్ని, రత్నఖచితమైన సింహాసనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతటా విష్ణుమూర్తి దేవతల చేత సర్వతీర్థ జలాలతోటి కుమారస్వామికి మంగళాభిషేకం చేయించాడు. రత్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అద్భుతంగా తిలకం దిద్దాడు. బ్రహ్మాండం యొక్క ఆధిపత్యాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ విధంగా కుమారస్వామిని ముందర పెట్టుకుని ఆ తారకాసుర సంహారం కోసం దేవతలంతా కూడా మహోత్సాహంగా సింహనాదాలు చేసుకుంటూ జైత్రయాత్ర సంభ్రమంతో కదిలారు. ఆ వార్త తారకుడికి తెలిసింది. సూర్యుడి యొక్క ప్రతాపానికి భయపడి దాక్కున్న చీకట్లలాగా చాటుమాటున ఉన్నటువంటి దేవతలకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. వెంటనే కుమారుడి యొక్క వృత్తాంతం చెప్పారు. ఇంతకాలానికి తన యొక్క కరవాలానికి పదును పెట్టే అవకాశం వచ్చింది కదా అని వాడు ఉప్పొంగిపోయాడు. వీరులకు ఎప్పుడు కూడా యుద్ధకాంక్ష ఉంటుంది. వెంటనే తన యొక్క సైన్యాధ్యక్షులు కబురు పెట్టాడు. సర్వ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. ఇసుక వేస్తే రాలనంత అసురగణం ఆయుధాలతోటి సర్వసన్నద్ధంగా నిలబడ్డారు. యుద్ధ వాయిద్యాలు మోతలకు దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి. చండ ప్రతాపుడై యుద్ధభూమికి బయలుదేరాడు తారకాసురుడు. అతడి యొక్క సైన్యంలో అప్పుడు దుశ్శకునాలు కనపడ్డాయి, దేవతలకి శుభశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆకాశవాణి దేవతలను ఉద్దేశించి కుమారుని యొక్క సేనాధిపత్యంలో దేవతలకు జయమొగ్గాక అని శుభం చెప్పింది. రెండు సైన్యాలు భూమి సముద్రాల సంగమ స్థానం వద్దకు వచ్చి చేరుకున్నారు. వాళ్ళ యొక్క అరుపులకు, కేకలకు, ధనుష్టంకారాల మోతలకు సాగర ఘోష కూడా అణిగిపోయింది. కార్తికేయుడు అద్భుతమైనటువంటి విమానాన్ని అధిష్ఠిస్తే దేవతలు అతనికి ఛత్రాన్ని బట్టి చామర సేవలు చేస్తున్నారు. యుద్ధ ప్రారంభ సూచకంగా అద్భుతమైనటువంటి భేరీ భాంకారాలు మిన్నుముడుతున్నాయి. వాడి శబ్దాలు క్షణంలో నిశితమైనటువంటి కరవాల కాంతులు విద్యుల్లతల్లాగా, అంటే మెరుపుల్లాగా, భీకరమైనటువంటి గదా ప్రహారాలు మేఘగర్జనుల్లాగా, ధనస్సు నుండి విడిపడినటువంటి శరపరంపర కుంభవృష్టిలాగా ఆ యుద్ధరంగం అంతా కూడా ప్రళయకాల సమయంలో విశేషమైనటువంటి ఆకాశం అంతా కూడా కనపడింది. రక్తపు టేరులతో నిండిన రణరంగం సంచారుణ కుంకుమ సంపన్నమైనటువంటి ఆకాశంలాగా భయంకరంగా ఉంది. తెగిపడిన తలలతోటి, పగిలినటువంటి కపాలాలతోటి, ఉబ్బికి వచ్చినటువంటి కనుగుడ్లతోటి, నుజ్జునుజ్జైనటువంటి మెదళ్లతోటి, ఖండింపబడినటువంటి బాహువులతోటి, విరిగిన కాళ్లతోటి, నరకబడినటువంటి మొండ్యాలతోటి, ముద్దలు ముద్దలుగా పడ్డ మాంస ఖండాలతోటి ఆ యుద్ధభూమి మహాభీభత్సంగా ఉంది. నక్కలు విందు ఆరగిస్తున్నాయి. అసంఖ్యాకంగా కాకులు, గద్దలు, రాబందులు యథేచ్ఛగా ఆకాశంలో విహరిస్తుంటే ఎండ పడకుండా యుద్ధభూమికి నల్లటి గొడుగు పట్టినట్టుగా ఉంది. ఏమి వర్ణనండి వ్యాసమహర్షి అంటే. అందుకనే మహాత్ములు, అందుకనే ఎవడు కవిత్వం రాసినా వ్యాసోచ్చిష్టం అన్నాడు. అంతే తప్ప ఎవడు సొంతంగా ఈ ఉపమానాలు ఎవడు సృష్టించలేడు. సరే, దేవాసుర యుద్ధం ఎట్లా జరుగుతోంది? గణాలన్నీ కూడా తుముల యుద్ధం చేస్తున్నాయి. గణనాయకులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. తుముల యుద్ధం అంటే ఎవడెవడితోనైనా యుద్ధం చేయొచ్చు. తారకాసురుడు, ఇంద్రుడు తలపడ్డారు. జంభాసురుణ్ణి యముడు ఢీకొన్నాడు. అలాగే మహాప్రభువుని నిరుతి అనేవాడు మార్కొన్నాడు.
సువీరుణ్ణి వాయుదేవుడు, చంద్రుణ్ణి కుంభాసురుడు, కుబేరుణ్ణి పవమానుడు. ఇలా దేవదానువులు ప్రాణాల మీద ఆశలు వదిలిపెట్టి పరస్పర జయం కాంక్షించు పోరాడుతూ ఉన్నారు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరాల వల్ల గర్వం పొందినటువంటి తారకుడు మహాక్రోధంతో మండిపడి పండ్లు పటపట కొరికి కండ్లు కొలిమితిత్తుల్లాగా నిప్పు కణాలు రాలుస్తూ కొండ చిలవల వంటి చేతులతోటి తాటి చెట్లతో సమానమైనటువంటి ఒక పెద్ద గదను పట్టుకొని ఇంద్రుడి యొక్క నెత్తి మీద మోదబోయాడు. కానీ అది గురి తప్పి ఐరావతం యొక్క కుంభస్థలాన్ని నిర్భేదించింది. ఎన్నడూ మొక్కబోనటువంటి ఆ ఐరావతం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుడు సంహ్రాదుడు అనేటువంటి వాడి యొక్క ప్రతాపానికి అగ్నిదేవుడు భయపడిపోయి వెన్ను చూపించాడు. జంభుడి యొక్క వీర ప్రతాపాన్ని తేరిపార చూడలేక గదాదండాన్ని పారేసి యుద్ధం నుంచి పారిపోయినాడు. పర్యతరాజు అంటే యముడు. అట్లాగే వరుణదేవుడు బలుడు అనేవాణ్ణి కరుణించమని ప్రార్థించి పారిపోయాడు. ఇలా దేవతలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఇలా దిక్పాలకులంతా అసహాయ సూర్యులైనటువంటి రాక్షసుల చేతిలో పరాజితులపోయి వీరభద్రుడి వెనక్కి చేరుకున్నారు. అప్పుడు దైత్యులంతా ఉత్సాహంతో అట్టహాసం చేసి గర్జించారు. అదే సమయంలో వీరభద్రుడు ప్రమదగణాలతో కలిసి శత్రువులపాటి అకాలం రుద్రుడై గొప్ప త్రిశూలాన్ని చేతపట్టి తారకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. భయంకరంగా యుద్ధం జరుగుతోంది. త్రిశూలము, పరశువు, పట్టిసము, ముసలము, ముద్గరము, ఖడ్గము, తోమరం ఇటువంటి ఆయుధాలతోటి వాళ్ళిద్దరు కూడా పరస్పరం హింసించుకుంటున్నారు. వీరభద్రుడి యొక్క త్రిశూలానికి దెబ్బతిన్నటువంటి తారకుడు క్షణకాలం మూర్ఛితుడైనాడు. లేచి కొండగుహ లాంటి నోరు తెరిచి ఒక పెద్ద బొబ్బ పెట్టి శక్తి ఆయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడు వీరభద్రుడిని. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూసే వాళ్ళకి రోమహర్షణంగా ఉంది. విజయలక్ష్మి ఒకసారి వీరభద్రుడి వైపు, మరొకసారి తారకుడి వైపు దోబూచులాడుతున్నట్టుగా ఉంది. అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇంతలో విష్ణుమూర్తి వచ్చి వీరభద్రుడికి బాసటగా నిలబడ్డాడు. ఆ విష్ణుమూర్తి తన యొక్క పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శబ్దానికి తారకుడి యొక్క సైన్యం దైన్యం పొందింది. నారాయణుడు 4 చేతులతోటి చక్రము, గద, ఖడ్గము, చాపాలను ధరించి తారకుడు ముందు వీరవిక్రమంతో నిలిచి పోరాటం సాగించాడు. సింహవాహనం ఎక్కినటువంటి తారకుడు వరగర్వితుడై 10,000 బాహువులతోటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ప్రయోగాలన్నింటినీ తిప్పికొట్టాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం తూర్పు దిక్కు పశ్చిమ దిక్కుల యందు ఉదయించే శుక్రగ్రహంలాగా ఊగిసలాడుతున్నది. గెలుపు మాత్రం నిశ్చయం కావటం. ఇక కాలహరణం చేయటం మేలు కాదని బ్రహ్మదేవుడు ఆలోచించి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, కుమారా, గుహ, ఆ విష్ణుమూర్తి తారకుల మధ్య ఈ యుద్ధం శోభించటం లేదు. నా వరప్రభావం వల్ల ఈ దుష్టుడు ఎవరి చేతిలోనూ చచ్చే అవకాశం లేదు. శివ తేజోద్భవుడైనటువంటి నీ చేతిలో తప్ప. నీ జన్మ కారణం అదే నాయన. పూర్వం వీడు దేవతలందరినీ జయించి విష్ణువును కూడా బెదిరించాడు. కుమారా, వీడెంతటి వాడంటే ఆ సర్పముల యొక్క పడగల మీద మణులచే ప్రకాశించే తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు మొదలైనటువంటి పాములని రాజమార్గంలో దీపస్తంభాలుగా నిలబెట్టాడు. చూడండి, మహాసర్పాలని దీపస్తంభాలుగా పెట్టాట వీడి రాజధాని నగరంలో. ఎంత ఎండ కాస్తే పద్మాలు వికసిస్తాయో అంత మాత్రపు ఎండ మాత్రమే కాస్తాడు సూర్యుడు. చంద్రుడు వీడికి శృంగార దీపం. ఈ దిక్పాలకులంతా దిక్కులేక ఎలా పడి ఉన్నారో చూడు. నువ్వు రక్షణగా ఉన్నావనే ధైర్యంతో దేవతలు ఇవాళ యుద్ధానికి దిగారు. లేకపోతే వీళ్ళు యుద్ధానికి వచ్చిండేవాళ్ళు కాదు. ఇక ఆలస్యం చేయటం ఎంత మాత్రం మేలు కాదు నాయన.
అనగానే కుమారస్వామి ప్రసన్నుడై విమానాన్ని దిగి అట్లే అగుగాక అని పెద్ద ఉల్క వంటి ఒక శక్త్యాయుధాన్ని ధరించి తారకాసురుడికి అభిముఖంగా ఒక పెద్ద వేదండాన్ని, అంటే ఒక పెద్ద మదపుడేనుగుని చీల్చటానికి ఉద్యుక్తమవుతున్నటువంటి సింహంలాగా నడిచాడు. అది మత్త వేదండము, అంటే మదించినటువంటి ఏనుగు. తారకుడు కూడా కుమారుని చూచి బాలుడని భావించి, మంటను చూచి పండు అని భ్రమించి దూకపోతున్నటువంటి మిడతలాగా, అంటే చూడండి ఎటువంటి పోలికో, వాడు చావబోతున్నాడు కదా, అగ్నిలో పడేటువంటి మిడతలాగా ఆయుధపాణి అయి ఆవేశంగా వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంద్ర ఉపేంద్రులను చూచాడు. ఉపేంద్రుడు అంటే విష్ణువు. దేవతా రక్షణార్థమై ఇంద్రుడు, లోక కళ్యాణం కోసం విష్ణువు చూపించినటువంటి అవతార విశేషాలను దోషాలుగా ఎత్తి చూపించి నిందించాడు. మహాత్ముడు వరాహ అవతారం దాల్చాడు విష్ణువు, తాబేలు అవతారం దాల్చాడు, చాప అవతారం దాల్చాడు. అన్నీ లోక కళ్యాణం కోసమే, వాటన్నిటిని ఎగతాళి చేశాడు. అలా నిందించినటువంటి కారణంగా వాడు తన పూర్వపుణ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇది కాబట్టి ఎవడైనా దేవతా నింద చేశాడా, వాడు ఇంతకుముందు జన్మలో ఈ జన్మలో సంపాదించుకున్న పుణ్యం అంతా నాశనం అయిపోతుంది. ఎప్పుడు కూడా దేవతా నింద పనికిరాదు. దైవ నింద పరమ భయంకరమైన పాపం అని మనకిక్కడ తెలుస్తోంది. వాడు ఎంతో తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడిని మెప్పించాడు, కానీ పరమాత్మ యొక్క నింద చేయటం వల్ల వాడి పుణ్యమంతా నశించిపోయింది. అలా నిందించినటువంటి తారకుణ్ణి చూసి కోపాన్ని ఆపుకోలేక ఇంద్రుడు వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ వజ్రం యొక్క ప్రహారానికి తారకుడు వాడి శరీరం దెబ్బతిని కింద పడిపోయాడు. కానీ వాడికి చావు లేదు కదా, అన్యుల చేతుల్లో తిరిగి క్షణంలో లేచాడు. ఐరావతం మీద ఉన్న పురంధరుణ్ణి శక్త్యాయుధంతో దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి ఇంద్రుడు కింద పడ్డాడు. అంత్యకాలం సమీపించినటువంటి తారకుడు ఆ సమయంలో మహాక్రోధం వాడి కన్నుల్లో తాండవిస్తూ ఉంది. వాడి యొక్క దేహస్మృతి మరిచిపోయాడు. సర్వనాశ కారణము ధర్మవిరుద్ధమైనటువంటి అకార్యం చేశాడు వాడు. అంటే 3 కోట్ల మంది దేవత కోటి కిరీట మణిరంజిత పాద పంకేరుగుడైనటువంటి ఆ నిర్జర సార్వభౌముడైనటువంటి దేవేంద్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా ఎడమ పాదంతో తన్నాడు. ఇది 3 కోట్ల మంది దేవతలకి 3 లోకాలకి అధిపతి ఇంద్రుడు. అటువంటి ఇంద్రుణ్ణి ఎడమకాలుతో తన్నాడు కింద పడి ఉంటే. తన్ని ఊరుకోలా, అతడి చేతిలోని వజ్రాన్ని పెరికి దానితో అతన్నే క్రూరంగా ప్రహరించాడు. ఇంద్రుడు ఆయుధంతో ఇంద్రుడిని కొట్టాడు. విష్ణువుతో కూడి అందరూ కూడా హాహాకారాలు చేశారు. అప్పుడు ఆ విష్ణువు వీరభద్రుడు తారకుడి మీద పరాక్రమించారు. కానీ అది వ్యర్థమైంది. ఎందుకని? వాడికి చావు లేదు కదా వాళ్ళతోటి. అందువల్ల శ్రీహరిని దూషించటం, చూడండి వాడు చేసిన పాపాలు. శ్రీహరిని దూషించటం, ఇంద్రుణ్ణి ఎడమకాలుతో తన్నటం, ధర్మవిరుద్ధమైనటువంటి ఈ 2 అకార్యాల కారణంగా తారకుడి యొక్క పూర్వపుణ్యం నిశ్శేషంగా హరింపబడింది. వెంటనే స్కందుడు తారకుడిని సంహరించడానికి సంకల్పించి యుద్ధ సన్నద్ధుడైన దేవతలందరూ జయచేధ్వానాలు చేసి స్తోత్రం చేశారు. అప్పుడు సర్వభూత భయంకరమైనటువంటి యుద్ధం సాగింది. వీరులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా వైతాళిక, ఖేచర ఇత్యాది యుద్ధగతులను ప్రదర్శిస్తూ శక్తితో శక్తిని నివారిస్తూ కొద్దిసేపు వీరనాట్యాన్ని చేశారు. ఆ పైన శిరస్సు, కంఠము, తొడలు, మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు ఇత్యాది శరీర భాగాలను గురి చూసుకొని శక్తి ఆయుధంతో పరస్పరం కొట్టుకుంటూ యుద్ధ క్రీడా నైపుణ్యాన్ని చూపించారు. వాళ్ళిద్దరు కూడా వీరనాట్య విశారదులు, అంటే గొప్ప యుద్ధం చేసే నైపుణ్యం కలిగిన వాళ్ళు, రణక్రీడా నిపుణులు. కాబట్టి వాళ్ళిద్దరూ నేల మీదే నిలబడి అనేక
యుద్ధగతులలో చూపరులందరికీ కూడా హాహా అని పుట్టిస్తూ బాహుయుద్ధం చేశారు. ఆ తరువాత ఆ పైన వారు ఉభయులు కూడా అనేకమైనటువంటి గతి ప్రచారాలు చూపించారు. అంటే యుద్ధంలో ఉండేటువంటి అనేక రీతులు చూసేవాళ్ళకు చూపించారు. ఉత్తమ, మధ్యమ, అధమ, ప్రకృతి గతి భేదాలని, సమగతి, మిశ్రగతి, మధ్యమగతి భేదాలను వాళ్ళిద్దరూ ప్రదర్శించారు. ఆ తర్వాత శస్త్రయుద్ధాన్ని, బాహుయుద్ధాన్ని కూడా చేశారు. సకల దేవతా సమూహం ఆ సమయంలో విస్మయంతో రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నారు ఆ యుద్ధాన్ని. అంతవరకు యుద్ధాన్ని క్రీడగా భావించినటువంటి తారకుడితోటి యుద్ధ క్రీడ జరిపి కుమారస్వామి ఆ ఆటను కట్టిపెట్టి ఇక తారకుడిని మట్టుబెట్టదలుచుకున్నాడు. వెంటనే శక్తి ఆయుధాన్ని మహావేగంతో దూసుకు వస్తున్నటువంటి ఉల్కాపాతంలాగా ప్రయోగించాడు వాడి మీద. ఆ విసురుకి ఆ అసురుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. కుమారస్వామికి జై. ఈ విధంగా లోక విదారకుడైనటువంటి తారకాసురుణ్ణి కుమారస్వామి పరిమార్చినటువంటి సమయంలో లోక పాలకుల యొక్క శోకం అంతా కూడా ఉడిగిపోయింది. దిక్పాలకుల యొక్క దేహ స్వాస్థ్యం సమకూరింది. దేవతల యొక్క వెతలన్నీ తీరిపోయినాయి. దేవతల యొక్క చెరలన్నీ విడిపోయినాయి. అలాగే నాగుల యొక్క బాధలన్నీ తొలగిపోయినాయి. కిన్నెరుల యొక్క కష్టాలన్నీ తప్పిపోయినాయి. అప్సరసలు తమ ఆపదలు గడవగా అలంకరణ మీద శ్రద్ధ చూపించారు. అలాగే పితృదేవతల యొక్క భయం సద్దుమణిగింది. అష్టవసువులకి ప్రాణాలు నిలబడ్డాయి. రుద్రులకి ఉపద్రవం తప్పింది. తపస్సు చేసుకునే ఋషులకి ఆపదలు నివారింపబడ్డాయి. ఇంతలో క్రౌంచుడు అనేటువంటి ఒక పర్వతరాజు కుమారుణ్ణి శరణజొచ్చి ఈ విధంగా ప్రార్థించాడు. కుమార గుహ, ఓ దయానిధి, నీతో యుద్ధంలో ఓడిపోయినటువంటి బాణాసురుడు 10,000 సైన్యంతో వచ్చి నన్ను పీడిస్తున్నాడు. వాణ్ణి కూడా చంపి నాకు స్వస్థత కలిగించు అన్నాడు. వెంటనే భక్తపాలకుడైనటువంటి స్కందుడు మనస్సులోని శివపార్వతులను స్మరించుకుని బాణాసురుడి మీద తన యొక్క శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది వాణ్ణి, వాడి యొక్క సేనని ఒక్క క్షణకాలంలో పరిమార్చి మళ్లీ షణ్ముఖుడి దగ్గరికి వచ్చేరింది. క్రౌంచుడు హర్షంతో తన ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు శంకరుడి యొక్క ఆనందం కోసం ఆ స్థలంలో ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అనేటువంటి పేర్లతోటి 3 లింగాలు స్థాపించాడు. అంతేకాకుండా జయస్తంభం సమీపంలో స్తంభేశ్వర లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా శివలింగాలను అక్కడ ప్రతిష్ఠించారు. అదే సమయంలో ఆదిశేషుడు కుమారుడైనటువంటి కుముదుడు రణరంగం నుండి పారిపోయి వచ్చి తనని బాధిస్తూ ఉన్నటువంటి ప్రలంబాసురుణ్ణి గురించి కుమారుడితోటి విన్నవించాడు. అప్పుడు ఆ ప్రలంబుణ్ణి కూడా శక్తి ఆయుధంతో మన స్కంధుడు నేలకూల్చాడు. ఓ మునులారా, ఈ కుమార విజయగాథ పరమ పవిత్రమైంది. ఇది సర్వ పాపహరం, సర్వ కామదము అంటే సర్వ కోరికలను తీరుస్తుంది, భుక్తి ముక్తి ప్రదాయకం, సకల తాపాలను హరిస్తుంది అని ఈ అద్భుతమైనటువంటి కథకి ఒక ఫలశ్రుతిని కూడా అందించారు. ఆ తరువాత విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలంతా కూడా ఆ కుమారస్వామిని ఈ విధంగా స్తోత్రం చేశారు. నమః కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన నమోస్తుతే దానవ వర్యహంత్రే బాణాసుర ప్రాణహరాయ దేవ ప్రలంబనాశాయ పవిత్ర రూపిణే నమో నమః శంకర తాత తుభ్యం
త్వమేవ కర్త జగతాంచ భర్త త్వమేవ హర్త శుచిజ ప్రసీద ప్రపంచభూతస్థవ లోకబింబః ప్రసీద శంభాత్మజ దీనబంధో. కళ్యాణ స్వరూపుడు, జగత్తునికి మంగళములిచ్చేవాడు, ప్రపంచానికి బంధువు, ప్రపంచాన్ని సంకల్పించి సృష్టించేవాడు అగు నీకు నమస్కారం. ఓ దేవా, రాక్షస శ్రేష్ఠుడైనటువంటి తారకుణ్ణి, బాణాసురుణ్ణి సంహరించినటువంటి నీకు నమస్కారం. ఓ శంకరపుత్ర, ప్రళంబుణ్ణి సంహరించినటువంటి పవిత్ర స్వరూపుడవైన నీకు అనేక నమస్కారాలు. ఓ అగ్నిపుత్ర, జగత్తుల యొక్క సృష్టి స్థితి లయలకు నీవే కర్తవి. ప్రసన్నుడు కొమ్ము, నీవు ప్రపంచ రూపుడవై విస్తరించగా ప్రాణులన్నీ కూడా బింబరూపుడవైనటువంటి నీకు ప్రతిబింబాలయ్యాయి అని వాళ్ళు స్తోత్రం చేశారు. అప్పుడు ఆ విజయోత్సవ సభలో కుమారస్వామి దేవతలందరికీ వరాలిచ్చి ఆ పర్వతరాజుతో ఇట్లా అన్నాడు: మీరందరూ కూడా కర్మనిష్ఠులే, జ్ఞానుల చేత తపశ్శాలుల చేత సేవింపదగినటువంటి వాళ్ళు అవుతారు. పర్వతాలకు వరమిస్తున్నాడు. అలాగే జ్ఞానులందరూ కూడా, తపస్సులందరూ కూడా మీ యొక్క ఆశ్రయాన్ని పొందుతారు. మీరు పవిత్రాత్ములు, మీరందరూ కూడా నా యొక్క వరప్రభావం వల్ల లింగాకారాన్ని పొందుతారు. అందుకనే కొండలన్నీ లింగాకారంలో ఉంటాయి. నా మాతామహుడైనటువంటి హిమవంతుడు అంటే తల్లి తండ్రి మాతామహుడు సర్వోత్తముడై తపశ్శాలులకి ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు అవుతాడు. ఆ తరువాత వాళ్ళంతా కూడా గొప్ప ఆనందంతో కైలాసానికి వెళ్ళారు. కుమారుడు భక్తితోటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించారు. వాళ్ళు స్కందుణ్ణి పరమ ప్రీతితోటి ఆలింగనం చేసుకున్నారు. దేవతలంతా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని ఈ విధంగా స్తోత్రం చేశారు: దేవదేవ మహాదేవ భక్తనామ భయప్రదా నమో నమస్తే బహుశః కృపాకర మహేశ్వర అద్భుతాతే మహాదేవ మహాలీలా సుఖప్రద సర్వేషాం శంకరసతాం దీనబంధో మహాప్రభో ఏవం మూఢ ధియశ్చాజ్ఞా పూజయాంతే సనాతనం ఆవాహనం న జానీమో గతిం నైవ ప్రభోద్భుతాం గంగాసలిలం ధారాయ హ్యాధారాయ గుణాత్మనే నమస్తే త్రిదశేషాయ శంకరాయ నమో నమః. ఓ దేవదేవ మహాదేవ, భక్తులకు అభయమిచ్చేటటువంటి వాడా, నీకు అనేక నమస్కారాలు. ఓ కృపానిధి మహేశ్వర మహాదేవ, నీ గొప్ప లీల అద్భుతమైంది, సత్పురుషులందరికీ సుఖాన్ని కలిగిస్తుంది. దీనబంధో, సనాతనుడమైనటువంటి నీ విషయంలో, నీ పూజ విషయంలో మేము అజ్ఞానులవై ఉన్నాం. ఓ ప్రభు, నిన్ను ఆవాహన చేయటం గాని నీ అద్భుత లీలలను మాకు తెలియవు. గంగనిచ్చినవాడు, జగత్తుకు ఆధారమైనవాడు, త్రిగుణస్వరూపుడు, దేవతలకు ప్రభువు, శుభములను కలిగించేవాడైనటువంటి నీకు అనేక నమస్కారాలు. వృషభధ్వజుడు, మహేశ్వరుడు, గణములకు ప్రభువు, సర్వేశ్వరుడు, మూడు లోకాలకు ప్రభువైనటువంటి మహాదేవుడికి నమస్కారం. ఓ నాథ, త్రిగుణ స్వరూపుడవై లోకాలన్నిటినీ సృష్టించి పాలించి పోషించి సంహరించే నీకు నమస్కారం. నీవు శాశ్వతుడవు, సంగము లేనివాడివి, పరమేశ్వరుడు, మంగళకరుడు, పరమాత్మ, ప్రపంచాన్ని అతీతుడు, శుద్ధుడు, సర్వకారణుడు, నాశము లేనివాడు, చేతియందు దండమును ధరించి ఉన్నటువంటి మృత్యుస్వరూపుడు, పాశమును ధరించేవాడు, వేదమంత్రముల చేత ప్రతిపాదింపేవాడు, 100 నాలుకలు గలవాడైనటువంటి నీకు నమస్కారం. ఓ పరమేశ్వర, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో స్థావర జంగమాదులన్నీ కూడా నీ దేహం నుంచే పుడతాయి. స్వామి, మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా రక్షించు. భగవాన్, ప్రభు, ప్రసన్నుడువుగా. పరమేశ్వర, మేము నిన్ను అన్ని విధాలుగా శరణు పొంది ఉన్నాం. తెల్లని కంఠం గలవాడు, స్వాహాకార స్వరూపుడు, రూపం లేనివాడైనా కూడా రూపాన్ని స్వీకరించి అన్ని రూపాలు తానే అయినటువంటి రుద్రుడికి నమస్కారం.
నీలకంఠుడు, చితాభస్మధారి, గంగాధారి, నల్లని కేశాలు గలవాడు అయినటువంటి శివుడికి అనేక నమస్కారాలు. అందరి చేత నమస్కరింపబడు రూపం గలవాడు, యోగుల చేత ఉపాసింపబడేవాడు, లయకాలంలో కూడా ప్రాణులను సంహరించేవాడు, అందరి చేత పూజింపబడే పాదాలు గలవాడు అయినటువంటి ఆ మహాదేవుడికి నమస్కారం. నీవు దేవతలలో బ్రహ్మవి, రుద్రులలో కంఠమునందు నీలవర్ణము గల శివుడివి, సర్వప్రాణులలో ఆత్మవు నీవే. సాంఖ్యులు నిన్ను పురుషుడని వర్ణిస్తారు. పర్వతాలలో మేరువు నీవే, నక్షత్రాలలో చంద్రుడు నీవే, ఋషులలో వశిష్ఠుడవు నీవే, మరియు దేవతలలో ఇంద్రుడవు నీవే, వేదములన్నింటిలో ఓంకారము నీవే. నీవు లోకహితాన్ని కోరి ప్రాణులకు రసమును పుష్టిని ఇచ్చి రక్షిస్తున్నావు. ఓ మహేశ్వర, మమ్మల్నందరినీ రక్షించు. మహేశ్వర మహాభాగ శుభాశుభ నిరీక్షక ఆప్యాయాస్మన్ హి దేవేశ కర్తॄన్వై వచనం తవ రూపకోటి సహస్రేషు రూపకోటి శతేషు చ అంతం గంతుం స శక్తాస్మృ దేవదేవ నమోస్తుతే. ఓ మహేశ్వర, మహాత్మా, ప్రాణుల యొక్క పాపపుణ్యాలకు సాక్షివి నీవే. నీ వచనాన్ని పాలించే మమ్మల్ని ఆనందింపజేయి స్వామి. కోట్లాది రూపాలలో నిన్ను దర్శిస్తున్నాం, కానీ నీ విభూతుల యొక్క అంతాన్ని తెలుసుకోలేకపోయాం. ఇలా స్తోత్రం చేసి ఈశ్వరుడి యొక్క అనుజ్ఞను పొంది కుమారస్వామి యొక్క దివ్యమైన లీలలన్నీ కూడా గానం చేసుకుంటూ వాళ్ళ యొక్క స్వస్థానాలకి వెళ్ళిపోయారు దేవతలంతా. మరి ఆ తర్వాత సూత పౌరాణికుడు మహాత్ముడైనటువంటి గణేశుని యొక్క పుట్టుక, ఆ వివరాలన్నీ కూడా తెలియజేశాడు. అటువంటి వాటిని ఈశ్వరానుగ్రహంతో రేపు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.